నమస్తే. చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాం మనం. ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉన్నారు. కొండా వర్సెస్ రంజిత్ రెడ్డిగా ఫైట్ నడుస్తున్నది. బీజేపీకి ఇప్పటివరకు ఉన్న సర్వేల ప్రకారం కొంత ఎడ్జ్ కనబడతా ఉన్నది. సో ఇది కంటిన్యూ అవుతుందా? కాంగ్రెస్ గెలవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? లేదు కొండా భారీ మెజారిటీతో గెలవబోతున్నారా? సో ఇట్లా రకరకాల డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. పబ్లిక్ ఒపీనియన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. క్యాండిడేట్ పరంగా, పార్టీల పరంగా. సో ఎవరి ఆలోచనలు ఎట్లా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది పబ్లిక్ మన ఇక్కడ కనిపిస్తున్నారు. పెద్ద మనిషి ఒక్క నిమిషం. ఎక్కడ మనది? ఎవరే? శ్రీరామ్ నగర్. అంటే ఇదేనా చేవెళ్ళ నియోజకవర్గమేనా? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ చేవెళ్ళలో? ఎవరికంటే ఇప్పుడైతే కాంగ్రెస్కి బీజేపీకి టక్కపర్ ఉందన్న. ఓకే, ఇక్కడ చెప్పలేము మనం అయితే. ఇప్పుడు చెప్పలేమంటే ఎట్లా? ఇప్పుడు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీలో ఉన్నారు కదా. ఎవరు కొంత బెటర్గా కనిపిస్తున్నారు? బీజేపీ కనిపిస్తుంది. కొండ విశ్వేశ్వర. ఎందుకు బీజేపీ కనిపిస్తుంది? ఆయన లోకల్ మనిషి అని కొంచెం ఫీల్ ఉంటుంది అనమాట. మొన్నటిదాకా మరి 5 ఏళ్ళు రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు కదా, బీఆర్ఎస్లో ఉన్నాడు కదా. మరి అక్కడ ఏమి తప్పు కనిపిస్తుంది? ఇప్పుడు నాయకుడు చేంజ్ అయినట్టు పబ్లిక్ చేంజ్ కాలేరు కదా. ఆయన ఎంబడే చేంజ్ అయిపోయింది కదా. అట్లా పబ్లిక్ కొంచెం చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ బీజేపీ ఈజ్ ద బెస్ట్. మరి లాస్ట్ టైం మీరు ఎవరికి ఓటేసినారు మొన్నటి ఎలక్షన్లో? నేను బీఆర్ఎస్కి సార్. సో ఈసారి మరి బీఆర్ఎస్ ఎందుకు అనుకోవట్లేదు? మరి ఆ సిచ్యువేషన్ ఎందుకు లేదు ఇక్కడ? రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, అట్లా కూడా కొంచెం పబ్లిక్ థింక్ చేస్తారు కదా. రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేస్తే కొంచెం బాగుపడతామని చెప్పి అట్లా థింక్ చేసి కూడా కాంగ్రెస్కి వేయచ్చు. ఒకవేళ వ్యక్తుల పర్సన్ బీఆర్ఎస్ ఎందుకు లేదు అంటున్నా? బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ థర్డ్ ప్లేస్ ఎందుకంటే బ్రదర్ రూలింగ్ లేదు కదా. పనులు కావాలనుకుంటారు కదా పబ్లిక్ ఓవర్ ఇప్పుడు అట్లా అయిపోరు కదా. అది కథ. సో ఓకే, థ్యాంక్స్. ఎక్కడన్నా మనది చేవెళ్ళేనా? శ్రీరామ్ నగర్ అండి. ఎవరు గెలిచినట్టు ఇక్కడ? ఉండొచ్చు, ఆల్ పార్టీస్ కాంపిటీషన్ ఉన్నాయి. బహుశా అభివృద్ధి చేసే వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. ఎవరు? బీజేపీ కాంగ్రెస్ పోటీ అంటున్నారు కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? సెంటర్లో మనకు బీజేపీ ఉంది కాబట్టి మనకు ఫండ్స్ రావాలన్నా ఏం రావాలన్నా కేంద్రం నుంచి మనకు వస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటాయి, ఇండస్ట్రీలు వస్తాయి. సో రాష్ట్రంలో ఉన్న క్యాండిడేట్లు గెలిస్తేనే మనకు బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మన కేవీఆర్ గారు ఉన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు. సో ఆయన అలాంటి వాళ్ళు స్వయంగా, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలు ఇంకా చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు, సేవా సంస్థలు, సొసైటీస్ చాలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు వస్తే కనుక కొద్దిగా దేశం ముందు పడుతుంది. మరి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీలో ఉన్నారు కదా, ఆయన ఎందుకు కరెక్ట్ అనిపిస్తలేదు? ఆయన ఎందుకు కరెక్ట్ అనిపిస్తలేదు అంటే ఆల్రెడీ టీఆర్ఎస్లో అన్ని పదవులు అనుభవించిండు. ఆయన బిజినెస్లు కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నం నామినేషన్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా. సో లేడీస్ ఇప్పుడు కొన్ని పథకాలు, ఇవన్నీ స్కీమ్స్, సో నెక్స్ట్ కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి 4.5 సంవత్సరాలు అట్లేమన్నా వాళ్ళ ఆ ఇంపాక్ట్ ఉండదా ప్రజల మీద? లేదండి, వాళ్ళొక్క సంవత్సరం ఉండడము నమ్మకం తక్కువ ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీ లోపల ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు. ఒక మహిళలకు మహాలక్ష్మి బస్ తప్ప అందులో కొట్టుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి విలేకరు ఇట్నే మామూలుగా అడిగితే షాద్నగర్ నుంచి ఒక మహిళ ఇక్కడికి గుడిమాకాపూర్కు మునక్కాయలు కొనుక్కోవడానికి వచ్చింది. మునక్కాయలు. ఇంకో ఆవిడ అక్కడ వేరే లోకల్ నుంచి సికింద్రాబాద్కు బ్యూటీ పార్లర్ కోసం వచ్చింది. ఇది బస్ సర్వీసు. ముసలి వాళ్ళకి ఇవ్వాలి, స్టూడెంట్కి ఇవ్వాలి, దానికి లిమిట్ పెట్టాలి. 18,000 కోట్లు ఆర్టీసీలో అప్పు ఉంది రేవంత్ రెడ్డి. 6 హామీలు గ్యారంటీలు లేవు, ఇంకా ఏ వారంటీలు లేవు. మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి ప్రతి యువతకు 1,00,000 అంటాడు, ప్రతి మహిళకు 1,00,000 అంటాడు మన తొగ్గుడ సభలో, బహిరంగ సభలో. మరి ఆ లక్షలు ఎడికెళ్ళి తెస్తారు? ఆల్రెడీ తెలంగాణ వరల్డ్ బ్యాంకులో, ప్రపంచ బ్యాంకులో అప్పు ఉంది. మరి ఆ అప్పు ఉన్నాక ఈ లక్షలు ఎడికెళ్ళి తెస్తారు, ఈ 6 గ్యారంటీలు ఎడికెళ్ళి తీసుకొస్తారు. ఫైట్ టఫ్ ఉంటుందా? ఈజీగా గెలుస్తారా? చాలా ఈజీగా. సో కొంచెం సైడ్కి వస్తే ఇక్కడ జనాలు ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, మనం ఇటు సైడ్కి పోదాం. యా, ఎక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం? ఇప్పుడు కాంగ్రెసే గెలవలే. కొడంగల్ అంటే మీరు మహబూబ్ నగర్కి వస్తుంది కదా. అదే గెలవలే. ఇందిరమ్మ ఇచ్చింది, 20 గుంటల భూమి ఇచ్చింది ఇందిరమ్మ. మాకు 20 గుంటల భూమి ఇచ్చింది. మా అప్పులు ఆపరేషన్ చేసుకుంటే అప్పుడు 1 ఎకరా పోయి 2 ఎకరాలు దున్ని ఇచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మదే ఆసారం దొరుకుతున్నాం మేము. మాదిగోళ్ళం, మంగళం, మొత్తము లంబడోళ్ళం, మొత్తం అంతా కలిసి పోతురా కొడంగల్ పోతాం. మరి ఓడి రాకుండా కూడా మేము పక్కా కాంగ్రెస్ గెలిపిస్తాం మేము. ఈ కేసీఆర్ వచ్చి 10 ఏళ్ళే
ఒక్క 10 ఏళ్ళ గుణిస్తే మొత్తం ఒక నా ఇదివరకు ₹1,00,000 నా మాపు కాలే నాది బిల్కుల్ మాపు కాలేదు. తిక్కోడో శానోడో రేవంత్ రెడ్డి వచ్చి మా శిశురోళ్ళు చూడు చేనుల కాడ గెరుసులు చూడు పెద్ద ఓగు చూడు ఇప్పుడు టెండర్ వేసి జామ్ అవుతుంది. కొంచెం వెనక్కి పోదాం. గిట్రా 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 గిట్రా. మీరు అంతా కొడంగలేనా? నాకు చేవెళ్ళ వాళ్ళు కావాలి. మీరంతా కొడంగలా? ఎక్కడ? మొయినాబాదా? చేవెళ్ళ గురించి మాట్లాడాలి. సో మీ చేవెళ్ళనా? ఎక్కడ? మొయినాబాదేనా? శ్రీరామ్ నగర్ మాది మొయినాబాద్ మండలం శ్రీరామ్. ఎట్లా ఉంది? ఏం రాజకీయం నడుస్తుంది ఇక్కడ? ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది సార్. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది? 100% వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి మా మండల్లో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ ఓకే కాంగ్రెస్కు తిరుగులేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి పోయారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తిరుగులేదు. ఎవరు పోటీ చేస్తున్నారు? కాంగ్రెస్ 100% రంజిత్ రెడ్డి చేస్తున్నాడు. ఓకే. సో సెకండ్ పోటీలు ఎవరు ఉంటారు? సెకండ్ పోటీలో విశ్వేశ్వర రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా లోకల్ పెద్దమల్లారే పక్క విలేజ్ ఆయన కూడా లోకల్ మనిషి. కానీ ఆయన పార్టీలు చంపాడు కాబట్టి ఆయనకు అంత పలుకుబడి లేదు. 100% ఏదేమున్నా మన రంజిత్ రెడ్డి 100% విన్. దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. మీరేమనుకుంటున్నారన్న? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? రంజిత్ రెడ్డి గెలుస్తాడు 100%. ఓకే. ఇప్పుడు టీ షర్ట్స్ ఏంటివి? ఈ క్రికెట్ టోర్నమెంట్ నుంచి వచ్చినాము. రంజిత్ అన్న కోసం చెప్పడానికి వచ్చినాం మేము. సో ఆయన అరేంజ్ చేసిండు ఇవి? ఆయననే టోర్నమెంట్ ఆయన పెడుతున్నాడా? ఆయన నేమ్ పైన మేము ఆయన గెలవాలని చెప్పి ఇవి మేమే తెప్పించుకున్నాం. ఓకే. సో మరి మీరు ప్రచారంలో కూడా పాల్గొంటున్నారా? మేము పాల్గొంటున్నాం ఆయన కోసం. ఓకే. ఇప్పుడు మీరంతా ఈ టీ షర్ట్లు వేసుకున్నంత రంజిత్ రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మీది ఎక్కడన్నా? చెప్పే ఏముంది? మీరెక్కడ? చేవెళ్ళ అన్న మాది. చేవెళ్ళ. ఎవరు గెలుస్తున్నట్టున్నారు ఇక్కడ? ఈసారి 100% నో డౌట్ రంజిత్ రెడ్డి గెలుస్తుండు. ఓకే. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే చేవెళ్ళ ప్రాంతం ఉందో కాంగ్రెస్ గడ్డ, దానికి రంజిత్ రెడ్డి తోడండు. అందుకోసం రంజిత్ రెడ్డి కంపల్సరీ గెలుస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది లేడీస్ కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎక్కడండి మీది? చేవెళ్ళేనా మీది? కనకమామిడి అంటే ఏ నియోజకవర్గం? ఇక్కడనే వస్తుంది కదా. ఎవరు కోటేస్తాడు ఈసారి మీరు? మేమా కారు గుర్తు. కారు గుర్తుకేస్తారు. ఎందుకు కారు గుర్తు? ఆయన కొన్ని పనులు చేసిండు, రైతులకు మంచిగా చేసిండు. కరెంట్ ఎప్పటికి ఉంచిండు. మాకే లోటు లేదు, ఇప్పుడైతే చిప్ప పట్టుకొని రోడ్డు మీద నిలబడాలి. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, పరిస్థితి వచ్చింది? రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, అందుకే. మొన్నటిసారి ఎవరికి వేసారు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్? మేమా కారు గుర్తుకే ఇష్టం, ఎవరికన్నా పోని, మన బాధ్యత అది. మీరు ఆ పార్టీలో తిరిగినారా? పార్టీ తరపున తిరిగినాము. మా ఎంపీటీసీ ఆయన్ని గణేష్ రెడ్డి. థ్యాంక్ యూ. మీది ఎక్కడ? మాది కోసి కొడంగల్ సార్. కొడంగల్. మీది కొడంగల్ వాళ్ళు ఉన్నారని చాలా మంది ఇక్కడ. ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు మీరు? బతకానికి వచ్చినాం సార్. బతకడానికి వచ్చారు. ఏం పని చేస్తారు మీరు? లేబర్ పని చేస్తాం సార్, లేబర్ పని చేస్తాం. ఆ నుంచి ఎందుకు? ఆడ ఏం పనులు లేవా? అక్కడ ఏం పనులు లేక ఇక్కడ వచ్చినాం సార్, బతకానికి వచ్చినాం. బతకనికి వచ్చారు. ఎందుకు ఏం పనులు ఎందుకు లేవు? ఆడ వ్యవసాయం కానీ కూలీ పని మీరు ఏం దొరకాయి సార్ అక్కడ, ఏం దొరకాయి. అందుకే ఇక్కడ బతకడానికి వచ్చినాం. ఓకే. ఏం పని చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? లేబర్ పని అడ్డమే చేస్తాం. రూమ్ కిరాయి. ఎట్లుంది? ఎవరికి ఓటేస్తారు ఇక్కడ? మేమా సార్ రేవంత్ రెడ్డి, కొడంగల్ రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి వేస్తారు. థ్యాంక్ యూ. సో మీది ఎక్కడమ్మా? కొడంగలేనా? అది చేవెళ్ళేనా? ఎవరు గెలుస్తున్నట్టున్నారమ్మా ఈసారి? ఓట్లు ఎవరికి వేస్తున్నట్టున్నారు మీరు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. బీజేపీ గుర్తు కలిసేటట్టు. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? అంటే మన మోడీ గారు మనకు అన్నీ చేస్తున్నారు కదా, మోడీ సర్కార్ నుంచి అన్నీ వస్తున్నాయి కాబట్టి మన బీజేపీ గుర్తు రావాలని అనుకుంటున్నాం. ఎందుకు పోయినసారి ఎవరు కోటేసినారు మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో? ఎమ్మెల్యేలు వేసేటప్పుడు నేమంతా గుర్తుకు లేదు కానీ బీజేపీకి వేస్తాం. ఓకే. అంటే ఓటు బీజేపీకి వేసారు. పువ్వు ఈసారి కూడా పువ్వు గుర్తుకే వేస్తాం. ఓకే. ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? రంజిత్ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తారు. అమరాయన మీరు ఓటేస్తున్నారు కదా? ఖచ్చితంగా గెలుస్తారు, నమ్మకం ఉంది. మనకి రామజన్మ శ్రీరాముని గురించి అయోధ్యలో రామ మందిరం కట్టించినారు కాబట్టి ఎన్ని సంవత్సరాల కాలం నిజమైంది కాబట్టి మన శ్రీరాముని ద్వారా గురించి అయినా కానీ మన బీజేపీ పువ్వు గుర్తు రావాలని అనుకుంటున్నాం. మీరమ్మా మీది ఇక్కడేనా? మొయినాబాదేనా? ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఈసారి? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేద్దాం అనిపిస్తుంది మాకైతే. 10 రోజులే ఉంది కదా, మరి ఇప్పటిదాకా మీరు అనుకోవాలి కదా ఎవరికో వేద్దామని. ఏది మంచి ఏది చేస్తే ఇప్పుడు, ఎందుకంటే మాకు పింఛన్ మంచిగా రావాలి.
అది వస్తే మంచిగా మేము వేస్తాం ఓటు. అది 4,000 పింఛన్ వస్తుందని చెప్పి అందరు రాలేదు, మరి రాలేదు. ఫ్రీగా తిరుగుతున్నారట కదా బస్సులలో, మీరు ఫ్రీ బస్ ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చిండు ఒకటి, అది బాగుంది. కానీ మరి మగపిల్లలు అయితే బాగా బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు వాళ్ళు. బస్ ఎక్కడ తిట్టుకుంటారా మిగతా వాళ్ళు? తిడతారు, మీకు ఫ్రీ ఉన్నది మాకు ఫ్రీ లేదంటే చెప్పి బాధపడుతున్నారు వాళ్ళు. మరి ఎట్లా ఈసారి పువ్వు కారు చెయ్యి మూడిట్లలో ఏది బెటర్ అనుకుంటున్నారు మీరు? ఏది అనిపిస్తుందా, ఏది మంచిగా ముందరికి చేస్తే అది దానికి వేస్తాం మేము. అంటే ఎక్కువ మొన్నటిసారి దేని వైపు నిలబడ్డారు? చేతి కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం. ఈసారి ఏమనుకుంటున్నారు? ఈసారి ఇదే బీజేపీ చేతి గుర్తుకే అనుకుంటున్నాం ఒక మాటకైతే. ఇటు అటు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడన్నా? ఏం పేరు మీ పేరు? ఏం పేరు భయ్యా? నా పేరు ఖలీల్ పాషా. ఓకే, ఎట్లా ఎవరు గెలిచేటట్టున్నారు ఇక్కడ? ఇక్కడైతే కాంగ్రెస్ వచ్చేటట్టు. ఓకే, ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? అంటే వాళ్ళు అమలు పెట్టినటువంటి 6 గ్యారెంటీల్లో ఆల్మోస్ట్ అన్నీ అయినాయి. కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మిగిలినవి కంప్లీట్ కాలేకపోయినాయి అంతే. ఇప్పుడు రైతుల వల్ల రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 లోపు చేస్తా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా సార్, సో దానివల్ల చేయలేకపోయారు. ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం కానీ, అలాగే గ్యాస్ 500 కానీ, అలాగే 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ కానీ అది కూడా అమలు అవుతుంది. బట్ ఎలక్షన్ కోడ్ వల్ల కాలేకపోతుంది. సో మేము పోటీ ఎవరెవరి మధ్యలో ఉంటుంది? పోటీ వచ్చేసి కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి. సో కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎట్లా ఓట్లు పడతాయి? అంటే ఏ రకంగా ఆయనకి ఓట్లు వేసేటట్టున్నారు? టఫ్ ఉంటుందా ఫైట్? టఫే ఉంటుంది, టఫే ఇద్దరి మధ్యలో ఉంటుంది. థ్యాంక్ యూ. సో మీరన్నా, మీరెక్కడ? నాది మొయినాబాద్, నేను సయ్యద్ ఉమర్. ఖచ్చితంగా చివళ్ళ పార్లమెంట్ అయితే రంజిత్ రెడ్డి గెలుస్తుండు. కొండ విషయం కూడా పర్వాలేదు, ఆయన కూడా కొంచెం క్రేజ్ ఉంది. ఇక బీఆర్ఎస్ అంటే చెప్పలేము ఇక. ఎందుకంటే కాంగ్రెస్ న్యూ పాలన 90 డేస్ అయింది కదా వచ్చి, 6 గ్యారెంటీలు కూడా అమలు అవుతుంది. ఇక బీజేపీ కూడా 10 ఇయర్స్ చేసిరు, పబ్లిక్ అవకాశాలు ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఇద్దాం కాంగ్రెస్ అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రూట్లో కాంగ్రెస్ వాళ్ళు చాలామంది రిఫరెన్స్ ఇస్తారు. మీరన్నా, మీరేమనుకుంటున్నారు? అంతేనా? థ్యాంక్ యూ. సో మరికొంతమంది పబ్లిక్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే భయ్య, ఎక్కడ మనది? ఏమంటున్నాయి ఓట్లు? ఓట్లు బీజేపీనా? ఎందుకు బీజేపీ? అంటే బీజేపీ నరేంద్ర మోడీ. అంటే ఇప్పుడు ఇక్కడ కొండాను చూసి ఓటేస్తారా, మోడీని చూసి మరి కొండా విశ్వేశ్వరరెడ్డి సరైన క్యాండిడేటేనా ఎంపీగా? మా ఊరే కన్నా పెద్దమంగళం, మంచి వ్యక్తి. రంజిత్ రెడ్డి పరిస్థితి మాకు అంత ఏం లేదన్న, మాకు ఇప్పాకని ఎవరో తెలియదు. మాకు అంటే ఎంపీ ఇంతకుముందు గెలిచాం కానీ మాకేం తెలియదు. విశ్వేశ్వరరెడ్డి మా ఊళ్ళో అదో ఏదో చేసిండు ఇంతకుముందు గిట, ఇప్పుడు గెలిస్తే మాత్రం ఇంకేదో చేస్తారా అనుకుంటున్నాం. సో మరికొంతమందితో మనం మాట్లాడదాం ఇదే చేవెళ్ళ నియోజకవర్గంలో. నమస్తే మేడం. నమస్తే అండి. సో మొయినాబాదేనా మీది? సో ఇప్పుడు చేవెళ్ళలో ఎట్లా మాట్లాడరా మీరు? నమస్తే అన్న, మీరు మాట్లాడరా? ఎందుకు ఎవరు మాట్లాడరా? ఓట్లు లేదా ఎవరికి? నమస్తే అన్న, ఎట్లా ఎవరు గెలిచేటట్టున్నారు ఇక్కడ చేవెళ్ళలో? ఎవరు గెలిచేట్లేరు ఇప్పుడు. అంతేనా? ఎందుకు అట్లా? ఈ పార్టీలకే నా పార్టీలోకి వస్తారు, ఆ పార్టీలకే నీ పార్టీకి వస్తారు. ఎవరు వేయాలన్నా కానీ ఓటర్లకు అర్థమవుతలేదు. మేము కానీ ఎవరికి వేయాలనేది మాకే అర్థమవుతలేదు. ఇక ఎవరు వెళ్తారని ఎట్లా చెప్తాం? మరి ఎట్లా ఎవరెవరికి వేయాలి కదా లాస్ట్కి పోయి? వేయాలి మొత్తం మీద. అలా ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, 3 పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు, అవి కాకుండా మిగతా పార్టీ వానికి వెనకనే వేయాలి. ఎందుకు అంత కోపం వస్తుంది? అరే మరి పార్టీ అన్నప్పుడు ఒక పద్ధతితో ఉండాలి కదా సార్. మరొక పద్ధతి ఎవరికి లేదు. ఇళ్ళకి నెలకు వస్తాడు, ఇవాళ ఈ కానుక రేపు ఇంకో కానుక ఒప్పుకుంటారు. ఓటాలు ఎక్కడ పోవాలి? మేము కానీ కొత్త వాళ్ళని చూసుకోవాలి. ఇండిపెండెంట్ ఎవరు ఉన్నాడో వానికి వేసి వానికి గెలిపిస్తే వీళ్ళకు తెలివి వస్తుంది, అంతే సార్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరి మధ్య పోటీ ఉంటుంది ఇక్కడ? పోటీ అనేది ఏం లేదు. పోటీ అంటే ఇప్పుడు ముగ్గురికి తగ్గపారు ఉంటుంది, ఎవరు వస్తారనేది తెలియదు. పోలింగ్ బూత్కి అయితే వెళ్తారు కానీ మీకు వేరే వాళ్ళకి ఏళ్ళు ఏడుకోతే ఆడికి ఎవరికో కొనికేసేస్తారు. మీకు అవి చూసిన బొమ్మలే కదా ఇవి. ఒకనాడు మీ కాను ఉంటుంది, ఇంకోనాడు ఇంకో కాను ఉంటుంది. ఎవరికి ఎలా అర్థమవుతలేదు మరి. థ్యాంక్ యూ. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. ఇంకెవరైనా మాట్లాడతారా భయ్యా? నో. మీరు ఎక్కడ బ్రదర్? మొయినాబాదే. సో మీరేమనుకుంటున్నారు? చివరిలో కాసాని గణేశ్వర్ గెలుపు పక్క. ఎట్లా? కేసీఆర్ ఎవరిని పంపిస్తే వాళ్ళు 100%, కేసీఆర్ గెలిచి ఎవరు పంపిస్తే వాళ్ళు 100% చివరిలో గెలుస్తున్నారు. కేసీఆర్ ఎవరిని పంపిస్తే వాళ్ళకి 100% కేసీఆర్. మరి 3వ ప్లేస్ అంటున్నారు కదా మీ కాసాని జ్ఞానేశ్వర్. ఇది 100% కాసాని గణేశ్వర్ గెలుస్తున్నారు చివరిలో. లాస్ట్ అంత ముందుకు
కొండ విశ్వేశ్వరరెడ్డిని పంపించాడు కేసీఆర్, టీఆర్ఎస్ నుంచి గెలిచాడు. ఇప్పుడు సెకండ్ సారి మన ఎంపీ రంజిత్ రెడ్డిని పంపిస్తే రంజిత్ రెడ్డి కూడా గెలిచారు. కేసీఆర్ వాళ్ళు పంపిస్తే కేసీఆర్ అడ్డా, చెవల్ అడ్డా. థ్యాంక్ యూ. ఎక్కడ బ్రదర్ మీదంతా ఓట్లు ఉన్నాయా మీకు? ఎక్కడ? ఇక్కడేనా? ఎవరికి ఈసారి ఓటు? మా బీఆర్ఎస్. బీఆర్ఎస్ మీదంతా. ఓకే, ఎందుకు బీఆర్ఎస్? ముందు నుంచి అలానే తిరిగినారా? ఓకే, బీఆర్ఎస్లోనే తిరిగినా. థ్యాంక్ యూ. యా బ్రదర్ నమస్తే. ఎక్కడ మీది? ఎక్కడ విలేజ్? ఆలూరు సార్. ఆలూరు. ఆలూరు అంటే ఏ మండలికి వస్తుంది? చేవెళ్ళ మండలం. చేవెళ్ళ మండలం. సో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం. అవును సార్. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? కొండ విశ్వేశ్వరరెడ్డి. ఓకే, ఏం చేస్తారు మీరు? నేను 108లో చేస్తాను సార్. 108లో చేస్తారు? ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చేస్తాను. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు మీరు? అంటే ఆయన కొంచెం జనాల్లో బాగుంటాడు సార్, అట్లని ఓకే, కొంచెం సౌమ్యుడు కాబట్టి ఆయన గెలుస్తారని మేము అనుకుంటాం. వ్యక్తిగత పరంగా కూడా మంచోడని. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కదా, అక్కడ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఆయనకి ఎందుకు అవకాశం లేదు? వాళ్ళు కూడా బాగానే ఉంటారు సార్, కానీ కొంచెం జనాల్లో అంతా ఉండరు అట్లని. అది. సో ఇప్పుడు మరి ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, మరి అట్లా ఏమైనా జనాలు ఆలోచించడానికి అవకాశం లేదా? ఉంది సార్, అట్లా కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చూసినాం కదా, అంత అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఉల్టా చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. మీరు మొన్న ఎవరికి ఓటేసారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు? మేము ఖచ్చితంగా కాంగ్రెస్కి వేసినాం సార్. మొన్న కాంగ్రెస్కి వేసారు? అవును సార్. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఇప్పుడు కాల యాదయ్య. కాకపోతే బీఆర్ఎస్ గెలిచింది. అవును సార్. ఓకే, సో ఇప్పుడు మీరు పార్టీ చేంజ్ ఓటేస్తున్నారు మీరు, అంటే అప్పుడు కాంగ్రెస్ కేసు ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తాం. పార్టీల గురించి అని కాకుండా వ్యక్తుల పరంగా ఓట్లేస్తాం సార్, అంతే. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు రాష్ట్రం ఎలక్షనా, కేంద్రం ఎలక్షనా, ఎట్లా ఆలోచించి మీరు ఓటు? ఎలక్షన్గా చూస్తారు సార్, కేంద్రం ఎలక్షన్గా చూస్తారు. ఎందుకంటే ఎంపీ కాబట్టి పార్లమెంట్లో మన వాయిస్ ఉండాలని చెప్పి ఆయనను అట్లా ఆ వ్యక్తులను చూస్తారు అన్నట్టు. ఓకే, సో టఫ్ ఉంటుందా ఫైట్? మెజారిటీ టఫ్ ఉంటుంది సార్, ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే బ్రదర్. ఎక్కడ? ఏ ఊరు మీది? ఏ ఊరు? ఆలూరే. ఎవరు గెలుస్తున్నారు ఈసారి? రంజిత్ రెడ్డి గెలుస్తాడు. రంజిత్ రెడ్డి. ఎందుకు రంజిత్ రెడ్డి? గెలుస్తాడు, గన్షాట్ గెలుస్తాడు ఖచ్చితంగా 100%. గన్షాట్ ప్రచారం చేస్తున్నారా మీరు? చేస్తున్నా. ఎవరు ఆయన వైపు? రంజిత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి. నా చిన్నతనం నుంచి నేను కాంగ్రెస్లో ఉంటా, దాని నుంచే ప్రచారం చేస్తా. 100% గన్షాట్. సో అప్పుడు కూడా కాంగ్రెస్? నేను చిన్న ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇప్పటికి కూడా మా ఇంట్లో కాంగ్రెస్. ఓకే, మొన్న ఎవరికి ఓటేసారు? కాంగ్రెస్కి వేసిన, గెలవలే, బై మిస్టేక్. అది బీఆర్ఎస్ వాళ్ళు అంతా ఎటువైపు ఉన్నారు మరి ఇప్పుడు? బీఆర్ఎస్ చూస్తున్నావుగా నువ్వే, కండువాలు కప్పుకుంటారుగా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, బీజేపీకి వచ్చారు. చేవల గుట్టకు రంజిత్ రెడ్డికి, విశ్వరెడ్డికి టఫ్ నడుస్తుంది. రంజిత్ రెడ్డికి గెలుస్తాడు 100%. ఓకే, చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. థ్యాంక్ యూ. ఏ ఊరన్నా? ఏ ఊరన్నా మనది? శంకర్పల్లి. అంటే చేవెళ్ళే కదా, చేవెళ్ళ నియోజకవర్గం. ఎట్లా ఎవరు గెలుస్తున్నారు ఈసారి ఇక్కడ? జై కాంగ్రెస్. ఓకే, ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది? ఈసారి ఆయన కూడా ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా, అందరూ ఒకటే ఇవ్వద్దు కదా. ఓకే, ఈయన పరిపాలన కూడా చూడాలి. ఇప్పుడు 5 నెలల పరిపాలన ఎట్లా అనిపిస్తున్నది మీకు? 5 నెలల పరిపాలన ఉన్నదిగా, ఆయన ఇంకా నడుస్తుందంటే నడుస్తున్నది. పబ్లిక్ అవగాహన రావాలి ఎవరు అనేది. ఓకే, మళ్ళీ కేసీఆర్కి అవకాశం లేదా? చెప్పలేం. చాలా ఆయన 10 ఏళ్ళు చేసి ఎవరెవరి మధ్యలో ఉంటుంది పోటీ? ఉంటుందిగా మన ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫైట్ టఫ్గానే ఉందా? టఫే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు ఇంకా? ఏ ఊరు బ్రదర్ మీది? ఎక్కడ? ఏ విలేజ్ మీది? మాది నల్గొండ. నల్గొండ. ఇక్కడ కాదా? ఇక్కడ కాదు. ఓకే, సో అక్కడ ఏ నియోజకవర్గం మీది? తుంగతుర్తి. అంటే నల్గొండ పార్లమెంట్ భువనగిరికి వస్తుందేమో. ఎట్లా అక్కడ ఎవరు గెలిచేటట్టుందో? నాకు తెలిసి బీజేపీ. ఎవరు పోటీ చేస్తున్నారు అక్కడ బీజేపీ నుంచి? అంత ఐడియా లేదు, కానీ ఓటు మాత్రం ఆయనకి వెళ్తుంది. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు అక్కడ? ఎందుకంటే పాస్ట్ హిస్టరీ చూస్తున్నాం కదా మేము. అందువల్ల ఇప్పుడు ఆయన అంతా చేసింది ఇంకా ఎవరు లేరు. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద మనిషి ఏ ఊరే మనది? ఏ ఊరు? ఏ ఊరు మనది? ఎట్లా ఎలక్షన్లు వచ్చినట్టుగా మళ్ళా? ఎలక్షన్ ఓటేయవా? ఏందే ఎలక్షన్లు వచ్చినట్టుగా? వస్తే ఏం చేయాలి? ఎట్లా ఎవరికి ఓటేస్తున్నారు ఈసారి? ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళకి ఇస్తాం. మొన్న ఎవరికి వేసినావు? ఎప్పుడు? మొన్న ఎమ్మెల్యే కాంగ్రెస్కి వేసినాం. మరి ఈసారి ఏంది?
కాంగ్రెస్కి వేస్తాం. అంతేనా? 13వ తేదీ కూడా కాంగ్రెస్కి వేస్తావా? ముందు నుంచి కాంగ్రెసేనా మనది? మున్పటి నుంచి. అరే ఏ ప్రభుత్వం ఉంటే దాని ఎటు పోతారా? అంతేనా? అట్లే పోవాలనా? మరి అటు ఇటు వేస్తే అటు ఇటు ఇంటికి వేస్తాం. అటు ఇటు. ఓకే. నమస్తే అన్న, ఎక్కడనే మనది? ఏ ఊరన్న మనది? హైదరాబాద్. హైదరాబాద్. సో ఇక్కడ కాదా? చేవెళ్ళ కాదు, లోకల్ కాదు. థ్యాంక్ యూ. బంజీ వెళ్ళినప్పుడా కాంగ్రెస్కి ఇష్టం. ఇప్పుడు ఎట్లుంటుందో ఏమో మరి అనుకున్నట్టయితే లేదు. అనుకున్నట్లేదా? ఎందుకు? ఏం బాధ అనిపించింది? ఏమింది మా చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్పిండే ఏం చేయలే? వచ్చిన మీరు లోన్లు తీసుకోండి, అది తీసుకోండి, ఇగో మేము వచ్చిన ఏదో డేట్ డిసెంబర్, ఆ డేట్కే మేము ఇది చేస్తాం అది చేస్తామన్నారు. అది అక్కడనే పెట్టేసాడు. ఒకటి ఆర్టీసీ ఒకటి ఫ్రీ పెట్టాడు. ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ. అది అవసరమా? అవసరం కాదు కదా సార్. అవసరం లేదా? అవసరం ఎందుకు? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు బస్సులో తిరిగితే నీకు పైసలు మిగులుతలేవు? అది లేనిది ఒకటి అనవసరంగా అది తిరగం, రాంగ్ స్టెప్ అది. ఇప్పుడు ఒకటి సామెత ఏముందంటే ఆడవిల్లనేమో తిరిగి చెడ్డదంట, మగపిల్ల ఆడేమో తిరగక చెడ్డదంట. అది అపోజిషన్, అది కరెక్ట్ కాదు. అది కాదు, అసలే కరెక్ట్ కాదు. ఎట్లా మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏదో అదే ఆలోచిస్తున్నాం. బీజేపీకి వేయాలి ఈసారిగా. ఎందుకు బీజేపీకి వేస్తే ఏమవుతుంది? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, పనులు అయితే ఏమని అనుకుంటున్నాం. ఎవరెవరి మధ్యలో ఉంటుందో? కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి. ఏమున్నా సార్, పోయినప్పుడు వాళ్ళు పార్టీ అపోజిషన్ అంతే. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ అక్కడ అంతే, ఇంకేముంది. రంజిత్ రెడ్డి మొన్నదాకా అందులో ఉన్నాడు, ఇప్పుడు ఇలా పడ్డాడు. అదే ఏమో మేము అనుకుంటున్నాం ఎట్లా విశ్వేశ్వరరెడ్డి వస్తాడేమని. మీది ఏ ఊరు మీది? మనది గుండాలనే. ఎంత దూరం ఈ నుంచి? 10 కిలోమీటర్లు సార్ గుండాల. ఈడ మొక్కమే కూర్చున్నావు? ఇగో ఆమె వస్తుంది, వస్తుంది దగ్గరికి మహేంద్ర రెడ్డి హాస్పిటల్కి వచ్చిందంట. ఇప్పుడు మీ ఊరోళ్ళు అంతా ఏమనుకుంటారు? మా ఊరోళ్ళంతా కాంగ్రెస్ మనుషులే, కానీ కొద్దిగా మేమే అనుకుంటున్నాం ఇట్లా యూత్ అంతా. లేదు ఈయన అసలు. ఇంకొకటి, ఒక పెద్ద మనిషిగా బరువు బాధ్యత గల మనిషి అట్లా మాట్లాడొద్దు. అన్నీ ఏదో మన యూత్ పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. సీఎం మాట్లాడకం కరెక్ట్ కాదు. అది మేము అనుకోలేం గిటంగా. ఎందుకంటే ఒక ఎల్ఎల్బి చేసిండు, అతను టాలెంట్ పర్సన్ అని అనుకున్నాం. కాదు, అది కరెక్ట్ కాదు. అది ఏం నచ్చలే, ఏం మాటలు చాలా ఓవర్. అది మందే, అది కరెక్ట్ కాదు. అది కాదు. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు బయట ఉన్నోడు ఏదన్నా మాట్లాడచ్చు. నువ్వు బరువు బాధ్యత గల మనిషి, నువ్వు అట్లా మాట్లాడొద్దు కదా, తప్పు కదా అట్లా మాట్లాడకం. మాకు నచ్చలేదు. బీఆర్ఎస్ ఏందో? బీఆర్ఎస్ ఏమో సార్, అది కనుమరుగు అయినట్టే. ఆయన ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉండగా బాగుంటుందేమో, బీఆర్ఎస్ పెట్టుకొని అతనికి స్టార్ట్ అయింది అంతే, అయిపోయింది కోవిడ్. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా క్యాండిడేట్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి. ఎవరు బెటర్ అభ్యర్థులు? విశ్వేశ్వరరెడ్డి బెటర్ సార్. ఏం ప్లేస్ ఉంది ఆయన దగ్గర? నీతి నిజాయితీ మనిషి ఒకటి. కాకపోతే ఏంటంటే పెట్టుబడి పెట్టకపోవచ్చు అని అదొకటే, ఆయనకు వేరేదేం లేదు. దాంతో ఆయన పోతున్నాడు. కానీ ఎందుకు ఎట్టాలి, నా తాన నీతి నిజాయితీ ఉందని అది ఒకటి అనుకుంటాడు. కానీ ఈ జనరేషన్లో తప్పదు, పెట్టాలి అతడు అంతే. పెడతలేడు. ఇప్పుడు మా ఊరోళ్ళే అన్నారు సార్, ఇప్పుడు అందరూ అట్లా చేస్తున్నారు అంటే ఇక వాళ్ళు కాలేదు. వాళ్ళ భార్యనే కొంచెం అట్లాగా సార్ కొంచెం. రంజిత్ రెడ్డి బాగా ఖర్చు పెడుతున్నట్టు పెడతాడు, అతడు పెడతాడు 100%. థ్యాంక్ యూ. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. నమస్తే, ఎక్కడన్నా మనది? ఇక్కడ కాదు, డ్రైవర్ కరీంనగర్ మాది. ఎవరు గెలిచాడు కరీంనగర్లో? బండి సంజయ్. అంతేనా? సంజయ్ గెలుస్తాడా? గెలుస్తాడన్న. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రఘు. యా, నమస్తేనే. ఏమై గిరాకీ లేదా? బంద్ చేస్తున్నావు. ఎట్లుంది? ఎలక్షన్ వచ్చిందట. బాగానే ఉంది. ఎలక్షన్ ఏముంది? ఎవరికి అవకాశం ఉంది ఇక్కడ? ఎవరంటే ఎవరి పేరు చెప్పలేము. బాగానే ఉంటుంది. ఎవరెవరి మధ్యలో ఉంటుంది పోటీ? ఈ మధ్య ఇద్దరు కాంపిటీషన్ ఉంది కదా, ఎవరిని అంటావు చెప్పండి. రంజిత్ రెడ్డి అయ్యండు, ఆయన పేరు అవుతారు విశ్వేశ్వర. ఇద్దరు కాంపిటీషన్ అంతే. పోయినసారి మీరు ఎవరికి ఓటేసారు ఎమ్మెల్యే ఎలక్షన్లో? అప్పుడు ఐడియా లేదు చాలా. ఓకే, ఎట్లుంటుందో ఫైట్ ఈసారి? ఎట్లుంటుంది ఫైట్? టఫే ఉంటుందా? టఫే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హలో బ్రదర్. ఎక్కడ మీది? చేవేలేనా? చేవలా నా उड़ीसा. ओ ओडिशा. वोट किधर है? वोट वोट ओडिशा में.
నమస్తే బ్రదర్. ఎక్కడన్నా మనది? రగన్నే. ఎక్కడన్నా మనది? మన చేవళ్ళనా. చేవెళ్ళే. ఎవరు గెలుస్తాట్టున్నారా ఈసారి? మేమైతే కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాం. మీరన్నా? బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ తీసుకున్న పథకాల వల్ల ఈ డెవలప్మెంట్, ఇంకోటి ఇదేది మన స్కానింగ్ ఈ వ్యవస్థ అనేది చాలా బాగుంది కాబట్టి నరేంద్ర మోడీ కోటేయాలనుకుంటున్నాను. ఇక్కడ రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఇద్దరు ఎవరు బెటర్? మా దృష్టిలో అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇట్లా ఎందుకు ఆయన బెటర్? ఎందుకంటే నరేంద్ర మోడీ వల్లనే ఈ కొండతోటి మేము బీజేపీ కోటేయాలని అనుకుంటాం, అంతకుమించి ఏం లేదు. మీరు ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారా? మేము రంజిత్ రెడ్డి సార్కి ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకు అట్లా? అయితే కొంచెం చిన్న పిల్లలు అయినా ఆయన మర్యాద ఇస్తారు కాబట్టి నేను ఇద్దాం అనుకుంటున్నాను అంతే. మీరన్నా? మీరు ఎక్కడ? ఇక్కడదిగా. ఎక్కడ మీది? ఎక్కడ మీది? ఓటు ఉంది ఇక్కడ? ఉన్నాయి సార్. ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ సార్. ఎందుకు బీజేపీ? ఎందుకు? మంచిగా ఉన్నాయి సార్, మంచిగా చేస్తున్నారు. ఏం మంచిగా అనిపించింది? అన్నీ మంచిగా చేస్తున్నాం. మొన్న గ్యాస్ తక్కువ చేసిరు, వీళ్ళు 500 చేస్తా అన్నారు, ఇక అప్పుడు దొరికేట్లే చేసిరు. మంచిగా ఉన్నాయి, బీజేపీ మంచిగా ఉంది. ఓకే సార్. మరి అందరు వేస్తే మీ టీ స్టాల్కి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వింటున్నావా? ఏమంటున్నారు? అందరు మాట్లాడితే మన మాట మన అయినా అంతే కదా. ఈడ మరి నువ్వు బీజేపీకి వేస్తే గెలుస్తుందా మరి ఇక్కడ చేవెళ్ళలో? గెలవాలా, గెలిస్తే బాగుంటాయి, లోకం బాగుంటాయి. థ్యాంక్ యూ. ఎంత అమ్ముతున్నావు రోజుకి? గట్టిగానే ఉన్నట్టుగా. మంచిగా మంచిగానే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినా ఈ బండి నడుస్తుంది? 24 సంవత్సరం అయింది. 24 years అయింది. ఓకే సార్. ఎవరు మీరే ఉండేనా, మీ ఫాదర్ వాళ్ళు ఉండేనా? నేనే. వెరీ గుడ్. సో ఎక్కడన్నా మనది? చేవెళ్ళే. ఎవరు గెలుస్తున్నారు? కాంగ్రెస్ వచ్చేటట్టు వచ్చేటట్టుందా? వస్తుందా? వస్తుంది, కాంగ్రెస్ వస్తుందని గ్యారెంటీ ఉంది. ఎట్లా? ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? అంటే చేవెళ్ళ గడ్డ కాంగ్రెస్ ఎప్పుడైనా గడ్డ మీద అయితే కాంగ్రెసే కంపల్సరీ కాంగ్రెసే వస్తుంది. థ్యాంక్ యూ. సో మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, కొంతమంది బీజేపీ అంటున్నారు. సో ఇట్లా చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం, ఒపీనియన్ మనకు కనబడతా ఉన్నది. చూద్దాం. మే 13న ఓటేసిన జనం జూన్ 4వ తేదీన రిజల్ట్ బయటకు వస్తుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.